టీడీపీ నాయకులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. వంశధార చైర్మన్ కి, అలాగే ఎంఎస్ఎంఈ డైరెక్టర్ గారికి, కార్పొరేషన్ డైరెక్టర్ గారికి, ఎడ్యుకేషనల్ కార్పొరేషన్ డైరెక్టర్ గారికి, ఇతర పెద్దలకు అందరికీ, సీనియర్ లీడర్స్కి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పని రామ్మోహన్ నాయుడు గారు మాత్రమే చేయగలరు, మరి ఎవరూ చేయలేరు, మా వల్ల చేత కాదు, మేము చేతగానోళ్ళమి అని వాళ్ళు ముందే ఒప్పుకొని రామ్మోహన్ నాయుడు గారు అయితే మాత్రమే ఇది చేయగలరు అని ఆయనకి బాధ్యత అప్పచెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు కూడా సీనియర్ లీడర్స్, మీరు లీడర్స్గా ఎదిగి మంత్రి పదవులు చేశారంటే మీకు కూడా ఏదో కొంత స్పెషాలిటీ మీలో ఉంది, లేదనడానికి లేదు. కాకపోతే మీకు ఎంతవరకు చేతనయిందో అంతవరకే చేతనయింది, మిగతాది మీ వల్ల చేత కాలేదు. ఉదాహరణకి ఒంటి మండలం గార బ్రిడ్జ్ కూడా ఒక్క గమాల్డ్ కాంక్రీట్ 5 సంవత్సరాల్లో అయ్యిందా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే చాలా సంతోషం. నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా జిల్లాలో ఉండే వైసీపీ నేతలు కానీ, రాష్ట్రంలో ఉండే వైసీపీ నేతలు కానీ ప్రాజెక్టుల పైన, కాంట్రాక్ట్ వర్క్స్ పైన, అలాగే మద్యం పైన, ఇసుక పైన, ఏ వర్క్ పైన ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మర్యాద వాళ్ళకి దక్కుతుంది. అంతేగాని ఏదో ప్రజలకి మభ్య పెట్టించాలా, ఏదో బురిడి కొట్టించాలా, అప్రతిహితంగా 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టి దేశ విదేశాల్లో పేరు తెచ్చుకొని ఒక మంచి లీడర్గా ఎదుగుతుని అంతర్జాతీయ స్థాయిలో ఈ మధ్యనే ఎకనామిక్ గ్లోబల్ లీడర్గా అవార్డు పొంది, అలాగే 40 దేశాలు విమానాశ్రయాల దేశాలన్నీ కూడా కలిపి ఒక సమ్మిట్ పెట్టి ఈయన్నే దానికి చైర్మన్గా ఎన్నుకొని దేశంలోనే అత్యంత ట్యాక్ట్ఫుల్గా, టాలెంట్గా పార్లమెంట్లో ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ని చూపిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు లాంటి మీద మాట్లాడే కనీస అర్హత మాత్రం మనకెవరికీ లేదు. ఇంకా వాళ్ళ నాన్నగారు ఎర్రన్నాయుడు గారు అయితే ఆయనకి అసలు ఆయన మాట్లాడే ఛాన్సే లేదు. శ్రీకాకుళం జిల్లాని ప్రపంచవ్యాప్తంగా ఆయన ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి మాట్లాడారంటే అది ఆయన యొక్క గొప్పతనం. అక్కడ ఉన్న వాజ్పేయి గారు లాంటి వాళ్ళు ఆయనకి ఇచ్చిన అవకాశం. కేంద్ర మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉద్దానం లాంటి ప్రాజెక్టులు కానీ, అలాగే గునుపూర్ నౌపడ అబాండన్ అయిపోయిన రైల్వే లైన్ కానీ, అలాగే ఎన్నో కార్యక్రమాలు, అసలు ఎంపీ ల్యాడ్స్ అంటేనే తెలియజెప్పినటువంటి మహానుభావుడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు, కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు. అలా ఆయన ఎంతోమంది లీడర్స్ ఉన్నారు, ఎంతోమంది కాకాని యోధులు మనకు సుదీర్ఘ పాలన చేశారు. కానీ వాళ్ళ అందరి తనయులు కూడా ఈరోజు రాలేదంటే రామ్మోహన్ నాయుడు గారు ఏదో ఊరికనే వచ్చిలేదు, అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల బాధ్యతలు చేపట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని, ఆయనకంటూ ఒక పెర్ఫార్మెన్స్ని నిరూపించుకొని, ఒక పాలకపక్షంలోనే కాకుండా ప్రతిపక్షంలోనూ కూడా 1924లో కూడా ఆయనకంటూ ఒక పెర్ఫార్మెన్స్ని చూపించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకాన్ని, అలాగే లోకేష్ అన్న గారి నమ్మకాన్ని, వారి యొక్క ప్రశంసల్ని, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారి యొక్క ప్రశంసల్ని, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రశంసల్ని అందుకొని ఈరోజు దేశంలో 3వ మంత్రిత్వ శాఖ విమానయాన రంగంలో అది తీసుకొని 3వ స్థానంలో దేశంలో ఉందంటే అది రామ్మోహన్ నాయుడు గారికి దక్కుతుంది ఆ ఘనత. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎటువంటి ఇబ్బందులు జరిగినా ఆయన దాన్ని ఎదుర్కొని ఆ విమాన శాఖని అత్యున్నతమైన శాఖగా తీర్చిదిద్ది ప్రపంచ దేశంలోనే మన భారతీయ వైమానిక ఏదైతే విమాన శాఖ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆయన ఎక్కడ కూడా ఎటువంటి ఆలస్యం చేయకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి పదవి చేపట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా రాష్ట్రం యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో దానికోసం లోక్సభలో ఆయన పోరాడిన పటిమ దేశ ప్రజలందరూ కూడా ఆయనకి ఫ్యాన్స్ అయ్యారు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఏదో మీరు కూడా ఊరికనే నాయకులు అయిపోలేదు కదా, మీకు కొంత ఉంది సామర్థ్యం. మీ సామర్థ్యతను అసమర్థతగా మీరు నిరూపించుకోలేకపోయారు. మీరు జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం మీ పని. మీకు ఒక మాట అంటే నిలకడలేదు, మాట అంటే ఇది ఉండదు. కొత్తినే ఏదో ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి మాయ చేసి ఉనికిని చాటుకోవడానికి మీరు చేస్తున్న ఈ దొంగ నాటకాలు ఇవి ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత పలాసలో అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ కోసం కానీ, అక్కడ పలాస ఎయిర్పోర్ట్ కోసం కానీ, అలాగే ఎన్నో ట్రైన్స్ హాల్ట్లు కానీ 2014 నుండి ఇప్పటి వరకు ఆమ్దాల వలస రైల్వే స్టేషన్ ఎంత డెవలప్ అయ్యింది, అంతకు ముందు ఏం జరిగిందని అక్కడ ప్రజలకు అడిగితే వాళ్ళే చెప్తారు. అలాగే రైల్వే జోన్ ఎవరి వల్ల వచ్చింది, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రామ్మోహన్ నాయుడు గారు ఎంత కష్టపడ్డారు. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మత్స్యకార కోస్టల్లో మొత్తం సిఎస్ఆర్ ఫండ్లో తీసుకొచ్చి వాళ్ళకి సోలార్ ల్యాంప్స్ పెట్టడం కానీ, అలాగే నేషనల్ హైవే మీకు అందరికీ తెలుసో లేదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ నాయకులకి మీ అందరికి తెలియచుకోవాలని, మీకు నాలెడ్జ్ ఇవ్వాలని నేను ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా, మనకి శ్రీకాకుళం 6 లేన్ అనేది నరసన్నపేట వరకు పొడిగించారంటే అది కేవలం రామ్మోహన్ నాయుడు గారు వల్లే, లేకపోతే అది చిలకపాలెంతోనే క్లోజ్ అయిపోయింది. దాన్ని నరసన్నపేట వరకు పొడిగించి నరసన్నపేట నుండి ఇచ్చాపురం వరకు దాదాపు 18 బ్రిడ్జులు కెపాసిటీ ఆగ్మెంటేషన్ ద్వారా కట్టడం జరిగింది. ఇవన్నీ విత్ పేపర్ ప్రూఫ్స్తో సహా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు 6 లేను నరసన్నపేట నుండి ఇచ్చాపురం కట్టాలంటే ఓన్లీ రోడ్లు వైండింగ్ చేస్తే చాలు, అన్ని బ్రిడ్జులు 6 లేన్ కట్టేసాం ఆల్రెడీ. అలాగే ఎన్నో ట్రైన్స్ హాల్ట్లు తీసుకురావడం, ఈ మధ్య